అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్నికల ముందుగా గౌరవనీయులు ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మరి ఈరోజు ఆయన చార్జ్ తీసుకుంటానే ప్రత్యేకంగా మరి ఏదైతే మరి ఆ రోజు మాట ఇచ్చాడు, ఆ మాట మేరకే మాటకు మాటిస్తే కట్టుబడే నాయకుడు పార్టీ తెలుగుదేశం పార్టీని నిరూపించిన ఏకైక నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు. మొట్టమొదటిగా ల్యాండ్ టైటింగ్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మరి పేదవాళ్ళు భూమిని కాజేయాలంటే నేను వస్తానే అధికారంలోకి దాన్ని రద్దు చేస్తానని సంతకం పెట్టిన ఏకైక నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. రెండోది ఏదైతే మనం చూసాం, ఆనాడు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా గుండా కడుపు నిండా అన్నం పెట్టిన ఘనత మరి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. అటువంటి అన్నా క్యాంటీన్ మూసేస్తే నేను అధికారంలోకి వస్తానే అన్నా క్యాంటీన్ తెలిపించి పేదవాడికి అన్నం పెడతానని చెప్పిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఆ యొక్క క్యాంటీన్ని మళ్ళా తిరిగి పూర్వవైభవం చేసేదానికి సంతకం పెట్టాడు. అదేవిధంగా పెన్షన్ని మరి 3,000 ఉండే పెన్షన్ని 4,000 ఇస్తానని చెప్పి మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని మళ్ళా యథావిధంగా కొనసాగడానికి సంతకం పెట్టిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. రెండోది మెగా డిఎస్సిని మళ్ళా నేను వచ్చిన తర్వాత నేను సంతకం పెడతానని చెప్పి ఏకైకంగా మరి నిరుద్యోగుల్ని కాపాడుతానని చెప్పిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఆ విధంగా ఏదైతే ఆయన చెప్పాడో అది మొట్టమొదటిగా 5 సంతకాలు పెట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మరి కృషి చేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అది నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని నిరూపించిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి ఆయనకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చూసాం, ఆనాడు మన తాతలు ముత్తాతలు సంపాదించిన భూముల్ని జగను ఫోటో పెట్టుకొని ఆ భూముల్ని కాజేసి ఎవరికో తాకట్టు పెట్టాలంటే అది మంచి పని కాదని ఆ రోజు మరి పోరాటాలు చేసి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మన నాయకుడు అధినేత నారా చంద్రబాబు నాయుడు మరి అనేక రకాలుగా నాసిరకం మద్యం కానీ ఆ మద్యాన్ని తీసుకొచ్చి ఎంతోమంది ఉసురుల్ని ఎంతోమంది ప్రాణాలని, అదేవిధంగా ఇసుక పాల్చి రకరకాలుగా అమరావతి ముఖ్యంగా చూసాం. నిన్న అమరావతిలో ఎన్ని కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పూలల్లో నడిపించారు. అటువంటి రైతుల్ని నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డికి మరి ఆ యొక్క అమరావతిని పూర్తి చేసి ఏది అమరావతి అని చెప్పుకునేదానికి పరిస్థితి లేనప్పుడు కూడా అమరావతిని తీసుకొచ్చిన ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు. అనేక రకాల పరిశ్రమలు అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీతో న్యాయం జరిగింది. కరెక్ట్గా మన నాయకుడు మన అందరి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే మాట నిలబెట్టుకునేవాడు, సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు మంత్రి శాఖలల్లా చూడు దాదాపు 3 రోజులు డిస్కషన్ చేసి ఎవరైతే సమర్థమైన నాయకులు, ఎవరైతే పాలన మరి ప్రజలకి అందించే నాయకులు, సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే నాయకులు సమర్థంగా ఆ మంత్రికి అరుగులైన నాయకుల్ని మంత్రులుగా నియమించటం అదే ఒక నిదర్శనం. మరి అభివృద్ధికి అది ఒక తోడ్పడుతుందని కూడా అభివృద్ధిని ముందుకు తీసుకొని పోయే వాళ్ళని ఈరోజు మంత్రుల్ని ఎవరికి ఏ శాఖ వేయాలని కూడా మా నాయకుడు మన అందరి నాయకుడు కూడా ఈరోజు కేటాయించి మంచి శాఖలు ఇచ్చారు. అందరు కూడా మెరుగైన మరి ఫలితాలు మరి ప్రజల ద్వారా కూడా తీసుకొని పోతారని కూడా తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీనే ఈరోజు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు, అనేక రకాల ముసలి ముతక అవ్వ తాత చెల్లి అందరూ కూడా ఈరోజు అందరూ కూడా సంతోషంగా మరి ఎంతో మరి దాదాపు 5 సంవత్సరాలు నిద్ర లేకుండా గడిపిన ప్రజలు మరి సంతోషంగా ఈ 3 రోజులు నిద్రపోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుతోనే మనకు న్యాయం జరుగుతుందని కూడా ఈరోజు ప్రజలంతా కూడా ఆశించారు. ఆ ఆశిదారుగానే ఈరోజు నెరవేరిందని కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మన అధినేతకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.